హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో ఈరోజు మునగాకు పొడి చేస్తున్నాండి. 5-6 నెలలు అయినా కానీ 6 నెలలైనా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుందండి. మునగాకు తెంపుకొచ్చుకొని ఇట్లా ప్యాన్ గాలికి పెట్టుకొని ఇట్లా పొడి పొడి అయ్యేదాకా ఉంచుకోవాలి. ఆకులన్నీ దించి పెట్టుకోవాలి. కరివేపాకుని ఎండబెట్టలేదు, కడిగి పెట్టిన. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు కావలసిన పదార్థాలండి ఇవి. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నూనె గిట్టి ఏమి వేయొద్దండి. మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. మాడిపోకుండా సిమ్లో మంట పెట్టి వేయించుకోవాలి. ఇలా నూనె అస్సలే వేయొద్దండి, నూనె వేయకుండా వేయించుకోవాలి. ఇలా వేయించి గిన్నెలో పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి పల్లీలు వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని గిన్నెలో పోసుకోవాలి. శనగపప్పు వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. మినపప్పు కొంచెం వేగినాక మినపప్పు, శనగపప్పు, ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎర్రగా వేయాలండి, మరి వేయించొద్దు. గిన్నెలో పోసుకోవాలి. గిన్నెలు వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నూనె లేకుండా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలండి. చాలా మనకి ఈ రోజుల్లో అందరికీ జుట్టు ఊడిపోవడం, చాలామంది జుట్టు ఊడుతుందంటారు కదా. జుట్టు ఊడకుంటే ఇట్లా కరివేపాకు, మునగాకు మనం పొడి చేసుకొని పెట్టుకోండి. ఆరోగ్యం చాలా మంచిదండి. ఏ ట్యాబ్లెట్లు వాడకుండా అవసరం లేదు. ఇలా వేయించాలండి. ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి. ఇలా గలగల అనాలండి. మునగాకు వేయించుకోవాలి. కొంచెం వేసుకొని వేయించుకోవాలండి. మొత్తం ఇలా వేయించుకోవాలి. కొంచెం చింతపండు వేయాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం తడి వేయాలి. పట్టుకున్నాను, వేడికి తడిపోయి చూడండి. చేతులు ఇట్లా అంటేనే మెత్తగా ఎత్తి పట్టాలండి. ఉప్పు వేసుకోవాలండి, ఒక స్పూన్. మునగాకు కరివేపాకు పొడి రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వండర్ల కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఎంత బాగుంది.